స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. లేట్ చేయొద్దు. ప్రవీణ పూర్వార్ధ పేపర్ 1 మీకు కనిపిస్తుంది. ఇప్పుడు పేపర్ 1 గెస్ పేపర్. ఇది తమ్నైల్లో చూసారు కదా. సో చూడండి, గెస్ పేపర్ మనకి సప్రసంగ్ వ్యాఖ్యలు కియే అంటే సందర్భ సహిత వ్యాఖ్యలు రాయాలి. 3 రాస్తే చాలు, 6. సో 6 ఇస్తారు, 3 రాయాలి. హాఫ్ ఆఫ్ ద లెసన్ బాగా చదువుకోండి. ఖచ్చితంగా మీకు ఎలా ఉంటుందంటే చాయిస్ కూడా పైన లెసన్స్ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లెసన్స్ ఇప్పుడు సపోజ్ 10 ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫస్ట్ 5లోంచి ఒకటి సారాంశమైనా సరే అలాగే ఇస్తారు. తర్వాత లాస్ట్ 5లోంచి ఒకటి అలా మీరు చూసుకుంటే కనుక ఈజీగా ఫస్ట్ హాఫ్ మీరు చదివేసుకుంటే బాగా ఈజీగా రాయగలుగుతారు, గెస్ చేయగలుగుతారు, ఎందులోది ఏంటి ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ లేక్ లిఖియే, అది కూడా మీకు తెలుసు కదా. ఏ మెహమాన్ ప్రేమ్చంద్ కే ఫటే జూతే ఫర్ ఎగ్జాంపుల్ గెస్ పేపర్ మాత్రమే, బట్ మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత థర్డ్ హెడ్ చూస్తే ఇది కూడా 15 మార్క్స్కి ఎక్కువ రాయాలి మొత్తం. హీనతా గ్రంథి, ఉపయుక్త और సార్థక్ శిక్ష. నెక్స్ట్ చరిత్ర చిత్రణ. ఆఫ్టర్ దట్ 2 దాంట్లో కూడా మీకు 2 ఇస్తాడు. 2 కూడా చరిత్ర చిత్రణ చాయిస్ ఉంటుంది, అందులో నుంచి చూసుకొని రాసుకోండి. తర్వాత 3 విషయం పర్ టిప్పణి అంటే షార్ట్ నోట్ లాగా ఒక్కొక్క దానికి 8 మార్క్స్ కనుక ఒక హాఫ్ సైడ్ రాయడానికి ట్రై చేయండి. ఎక్కువ ఇచ్చారు, 3 రాస్తే చాలు. ఓకేనా. ఇది ఫస్ట్ పేపర్ గెస్ పేపర్ అనమాట. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంటుంది, ఏమేమి ఇస్తారు, ఏ లెసన్స్ ఇవ్వచ్చు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏ చరిత్రలు ఇవ్వచ్చు, ఏ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు అనేది. ఓకే. సో నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేస్తే మనకి చాయిస్ ఇచ్చాడు చూడండి, ఒక్కొక్కటి అంటే ఫస్ట్ దాంట్లో 2 ఉన్నాయి క్వశ్చన్స్, దానిలో ఒకటి చాయిస్ మనకి. అలాగే సెకండ్ దాంట్లో కూడా 2 ఇచ్చాడు. భక్తికాలం గురించి, వీరగాథాకాల గురించి. మన కాల్ చార్ట్ ఒకసారి భక్తికాలు ఎక్స్ప్లెయిన్ చేశాను డిగ్రీ వాళ్ళ కోసం, అది చూస్తే మీకు ఇది కూడా రాసేయగలుగుతారు ఈజీగా, చాలా ఈజీగా రాయగలుగుతారు. ఒక్కసారి అది విన్నారంటే భక్తికాల్ చార్ట్ మీకు భక్తికాల్ వీడియో ఉంటుంది, డిగ్రీ అచీవర్స్లో ఉంటుంది ప్లేలిస్ట్లో. సో అది కానీ విన్నారంటే మాత్రం చాలా ఈజీగా ఓన్గా ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేసేయగలుగుతారు. అండ్ తర్వాత టిప్పణీలు చూడండి, పృథ్వీరాజ్ రాజోవాలా షార్ట్ నోట్, రామచరిత్ మానస్, దానికి కూడా మీకు ఆ చార్ట్ యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది ఆ చార్ట్. నెక్స్ట్ సారాంశాలు, తోతా और మేనా ఖైదీ, రెండిట్లో ఏదో ఒక సారాంశం. అందుకే హాఫ్ ద లెసన్స్ బాగా చదువుకోండి, ఖచ్చితంగా ఒకటి వచ్చేస్తుంది. తర్వాత కూడా షార్ట్ నోట్ మనకి 10 మార్క్స్, 2 అడిగాడు, 5 మార్క్సే కనుక ఒక 5 to 6 లైన్స్ రాసినా చాలు. తర్వాత ఎందుకంటే టైం కూడా సరిపోవాలి కదా, మనం అన్నిటికీ ఎక్కువ రాసుకుంటూ వెళ్తే టైం సరిపోదు మళ్ళీ మిగిలిన అటెంప్ట్ చేయడానికి. అన్నీ అటెంప్ట్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా. కిసి ఏక్ పర్ లేక్ లిఖియే, సో ఒక దాని మీద రాయండి. ఆంధ్రప్రదేశ్ में హిందీ ప్రచారం, సో ఈజీగా రాయొచ్చు అటువంటివి. నెక్స్ట్ కిన్హీ 2 పర్ టిప్పణియా లిఖియే, 4 ఇచ్చాడు, ఏదైనా 2 రాయమన్నాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ గురించి, అది మనం చదివే ఉన్నాం ఆల్రెడీ చిన్న క్లాసెస్లో కూడా, ఒకసారి మళ్ళీ చూసుకొని రాయండి, ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ తెలుగు మీకు తెలిసిందే, సందర్భ సహిత వ్యాఖ్యలు 2 రాయాలి, 4 ఇస్తారు. చూశారు కదా. ఇక్కడ పక్కన రాసి ఉంది లెసన్ అనేది, బట్ అక్కడ ఏమి ఉండదు కదా, లెసన్ మెన్షన్ చేయరు. మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఒక్కసారి అందులో ఉన్నవి చదివితే మీకు అర్థమవుతుంది ఇది ఏ లెసన్ అనేది. మీకు సారాంశం తెలిసి కనుక అది కూడా అర్థమైపోతుంది అనమాట, భావాలు చదివి ఉంటే కనుక. నెక్స్ట్ చూడండి సెకండరీ, ద్రౌపది భీమసేనుతో తన భంగపాటును గురించి అదొకటి. అతికాయను యుద్ధము, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ శిఖరారోహణ, నగరంలో వాన, ఆర్ ఇచ్చారు కనుక ఏదో ఒకటి అంటే మీరు చదివిన వాటిని బట్టి ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు ఈజీగా ఉన్నది సెలెక్ట్ చేసుకొని రాయండి. 20 మార్క్స్కి కనుక కాస్త ఎక్కువే రాయండి, ఏది వదలకుండా అన్నీ రాస్తే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఓకేనా. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వరూపం ప్రజలు రాయొచ్చు. కందుకూరి వీరేశలింగం గారి గురించి రాయొచ్చు. రచయిత బాధ్యత. ఓకే. తర్వాత అలా భాషలో మార్పు, అన్నీ ఇంచుమించుగా ఎస్ఏలు రాసేవే ఉన్నాయి కనుక టైం మేనేజ్మెంట్ చూసుకోండి. టైం ఇంకా 3 hours కన్నా ఎక్కువ ఉండదు కదా. ఓకేనా. సో తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు ఎనీ 3. మీకు ఇది పర్టికులర్ లెసన్ అని కొన్ని చూడగానే అర్థమైపోతాయి, అలాంటివి సెలెక్ట్ చేసుకొని అది మీకు తెలిసింది ఆల్రెడీ సారాంశం అది రాసి ఉంటారు, షార్ట్ నోట్లు రాసి ఉంటారు, అందులో తీసి మళ్ళీ ఎందులో రాసేయండి సరిపోద్ది ఈజీగా. ఏమ్మా. సో ఇలా సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ మీకు ఉంటుందన్నమాట. ఇది మీకు హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా మంచిగా చక్కగా మంచి మార్క్స్తో పాస్ అయ్యి ఉత్తరార్ధలోకి మీరందరూ ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.